ఎలాంటి పాముల్ని కూడా దయచేసి ఎవరు కూడా చంపొద్దు. జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. నమస్తే, అస్సలం అలైకుం. నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ. కర్నాటక డిస్ట్రిక్ట్ గంగారాం మండల్ వచ్చేసి ఇది బూరుపల్లి. తర్వాత మీ పేరు ఎప్పుడు? మీ పేరు పరిచయ. అయితే వీళ్ళు మనకైతే ఫోన్ కాల్ చేసిర్రు, ఇంటికాడ ఒకటి పాము కనబడదని అని చెప్పేసి ఫోన్ చేయగానే మనమైతే ఇక్కడికి రావడం జరిగింది. అట్లా రంధ్రంలోనైతే నేను చూసిన ఇవరిదాకైతే వాటర్ పెట్టినాం. వాటర్ పెట్టిన తర్వాత కొంచెం తల అయితే బయటికి పెట్టింది. జో ఇండియన్ స్ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ అంటే నాగు పాము, చాలా బిగ్ సైజ్ ఉంది. ఆ స్నేక్ అయితే నేను చూసిన. పాముని అయితే మనం రెస్క్యూ చేద్దాం, చూస్తూనే ఉండు. నేను మీకు పాముని చూపెడతా. కొంచెం ఒకసారి నాకు ఫోన్ కనబడుతుంది. ఉన్న నీళ్ళు అట్లా నన్ను బంద్ చేయకు. అన్న ఫోన్ లాక్ తీసి మెల్ల ఫైల్ అది చెప్పలేదు అన్న పండ కిందని తీస్తా అన్న. అది పడిగి అది గండ్ల అన్నది నీకు వెళ్ళి ఏడికెళ్ళి కింద వస్తుంది అక్కడ పైపు కూడా వెళ్తే వస్తుంది. అమ్మో అయ్యో అది ఉరుకుతుంది. పోతుందా ఇక తిత్తాను. ఏంతకన్నా పెద్దది పట్టిన అంటది. అంకుల్ ఆగుర్రి అమ్మో అది ఊరికి వచ్చింది అనుకో. ఇగో ఇది దాస్తారు, కోళ్ళని దాస్తారు, కోళ్ళతో పాటు దాన్ని కూడా తాగేది. అప్పుడు ఒక్క నిమిషం ఉందా మళ్ళీ ఎత్తా. అంటే జో ఇండియన్ స్ప్రాక్టికల్ కోబ్రా స్నేక్, దీన్ని తెలుగులో వచ్చేసి నాగుపాము అని అంటారు, హిందీలో వచ్చేసి ఏంటంటే నాగన్ అంటారు. ఇది ఎప్పుడన్నా ఎవరికైనా కాటు గిట్లా వేస్తే మాత్రం మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ లేక ప్రైవేట్ హాస్పిటల్కి మాత్రం మనిషి పోతే బతికే అవకాశం ఉంటుంది. తర్వాత చాలామంది ఏమంటారంటే మంత్రాలు తాయితులు ఉంటే అక్కడికి వెళ్తే మనిషి బతుకుతాడని చాలామంది చెప్తుంటారు. అట్లాంటివన్నీ తప్పు అండ్ ఫేక్. తర్వాత ఈ అమ్మ ఒకసారి చెప్తారు. అమ్మ మీకు ఇది పాము ఎప్పుడు కనబడుతుంది ఎందుకు ఒకసారి కొంచెం చెప్పుర్రి. మాకు యూట్యూబ్లో ఏంటంటే సార్ చెప్పుర్రి ఎప్పుడు కనబడదు? 3 రోజులే అయితే మేము వచ్చి నేను వచ్చి ఎంతసేపు అయింది? 2 గంటలు అవుతుందా? 3 గంటలు అవుతుంది. 2 గంటలు 2 గంటల నుంచి సతాయిస్తుంది. ఇగో ఇప్పుడు దొరికింది. అయితే మేము గంగావరంకి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే రంధ్రంలో ఉండే ఫస్ట్ అయితే చూసిన తర్వాత కొంచెం తలకాయ అయితే బయటికి కనబడదు. చాలాసేపు 2 గంటల తర్వాత కూడా మోటార్ తోటి నీళ్ళు పట్టిన తర్వాత అయితే బయటికి అయితే వెళ్ళింది.
బయటికి వెళ్ళిన తర్వాత అయితే దీన్ని అయితే పట్టినాం. దీన్ని పట్టి కూడా సురక్షితమైన అడవి ప్రాంతంలో కూడా దీన్ని రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఎలాంటి పాముల్ని కూడా దయచేసి ఎవరు కూడా చంపొద్దు. చంపొద్దని ఎలాంటి పాముల్ని కూడా దయచేసి ఎవరు కూడా చంపొద్దు. చంపొద్దని నేనైతే మీకు చాలా మందికి అయితే చెప్తున్నా. ఆ తర్వాత ఏంటంటే చాలామంది ఏమంటారంటే మన ఇళ్ళలోకి పాములు రావడానికి ముఖ్య కారణం ఏంటిది అని అంటారు. చాలా శాతం ఇది రావడానికి కారణం ఏంటంటే ఇది మన ఇళ్ళలో ఎలుకలు కప్పలు ఉంటాయి కదా, వీటిని తినడానికంటే ఎక్కువ శాతం వస్తుంటాయి. మన ఇంట్లో ఏంటంటే చెత్త చెదారం ఇట్లా ఏదైనా ఇటుకలు కానీ ఏమైనా పెట్టుకుంటే అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఏంటంటే గేటు ఇట్లా ఏం కూడా లేదు, అట్లా కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇంకేమైనా డౌట్, ఇంతకుముందు ఒక అమ్మ నాకు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అమ్మ అడిగారు, మా దగ్గర ఒక పాములైన వచ్చిండు, వచ్చే పీక పిలిచిండు. ఆ పీక పిలిస్తే ఆ పాము అనేది బయటికి వచ్చింది, 2 సార్లు పట్టిండని అని చెప్పి కూడా చెప్పారు. నేను చెప్పేది ఏంటంటే మేము ఓన్లీ స్నేక్ క్యాచర్, ఏంటంటే మాకు ట్రైనింగ్ కూడా పాముల పట్ల. ఈ పాము చూడుర్రి, ఇది చూస్తుంది కదా, నేను ఇక్కడ కూర్చున్నా, నా దగ్గర ఇలాంటిది ఏది కూడా లేదు. నేను లేస్తా, ఇది నన్ను చూస్తుంది అంతే. ఇటు తిరిగితే అది తిరుగుతుంది, నేను ఇటు వచ్చి ఇప్పుడు ఇట్లా తిరిగితే ఇటు తిరుగుతుంది. ఓన్లీ ఆకర్షణ చూస్తుంది అంతే. ఇప్పుడు ఎక్కడన్నా మనం పొలాల్లోకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి పాము కనబడ్డప్పుడు చూసి కొంచెం దూరంలో ఉండి చూసి సరైన స్నేక్ క్యాచర్కి ఫోన్ చేస్తే వచ్చి పట్టి సురక్షితమైన అడవి ప్రాంతంలో కూడా రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఎవరు కూడా పాములు ఇట్లా కనబడ్డప్పుడు మాత్రం దయచేసి దగ్గరికి మాత్రం ఎవరు వెళ్ళకూడదు. నా లెక్క ఫ్రీ హ్యాండ్లీ కూడా ఎవరు కూడా చేయకూడదని కోరుకుంటున్నా. నా ఛానల్ అయితే జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ గంగారం మండలం లోకల్లో ఉంటా. ఎనీ టైం ఫోన్ కాల్ చేసినా నేనైతే రావడం జరుగుతుంది, వచ్చి పాములు కూడా పట్టడం కూడా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ కొట్టండి ఫ్రెండ్స్. దీనైతే మనం ఒక మంచి డబ్బాలు అయితే వేసేద్దాం. అందరు అత్తరు ఓకే, అందరు అత్తరు ఓకే. అందరు అత్తరు ఓకే. అన్నగారు ఆయన వస్తేనే ఇట్లా అంటారు. ఆయనకు భయం కూడా లేదు, మళ్ళీ నేను అప్పుడు చెప్తే ఏం కాదు. సో ఈ పామును అయితే మనము డబ్బా తీసుకొచ్చిన, నేను డబ్బా తీసుకొస్తే మాత్రం ఆ డబ్బా మాత్రం చాలా చిన్నగా ఉంది, ఆ చిన్న సైజు ఉంది. ఆ డబ్బాలో అయితే పాము పడుతుంది. తర్వాత ఏంటంటే దీనికి ముస కూడా అలా ఆడలేదు, కాబట్టి ఈ సంచిలో అయితే దీన్ని వేసేద్దాం. అయ్యా ఇంకా మొత్తం ఇప్పుతలే అన్నట. ఆమె రైట్. లేదు, నీళ్ళు పట్టి మొత్తం వావ్. ఉంటుంది అవి. ఉన్నాడు వీడియో తిప్పురు. ఇప్పుడు కూడా మరి నేను చెప్పలేదా? వద్దాయా అగ్గో. అయితే నాగమణి అనేది పాములకు అసలు అయితే ఉండదు. వాళ్ళు పాములు పట్టేటోళ్ళు ఏం చేస్తారంటే దాని తలకాయ మీద ఇట్లా కోస్తారు. ఆ కోసి అయితే ఇందులో వెళ్ళిపోయింది. ఆ
అట్లాంటివి అయితే అన్ని ఫేక్, అది తప్పు ముచ్చట. అట్లాంటివి అయితే ఏమైతే ఉండవు, ఎవరు కూడా అట్లాంటివి మాత్రం నమ్మొద్దు. ఒక తాడి ఇరు. నెంబర్ చెప్పవా? నాది 817 శ్రీవంశ చెప్తున్నా 990 అది గట్టిగా ఉంటుంది కదా షూలేస్ మంచిగా. 040. నాది యూట్యూబ్ ఛానల్ కూడా జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. అందులో వీడియోలు ఖచ్చితంగా ఉంటాయి, ఇవి కూడా అన్నీ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఓకే, ఈ పామ్ని అయితే సక్సెస్ఫుల్గా అంటే గ్రాండ్గా మంచిగా అయితే పట్టడం జరిగింది. దీన్ని తీసుకెళ్ళి మంచి అడవి ప్రాంతంలో కూడా రిలీజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, నా పని నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.